సీజన్ ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే మాత్రం ఊరుకుంటామా? చేసుకొని తినేయడమే. మేమైతే ఈరోజు గులాబ్ జామ్ చేసుకున్నాము. హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ వృంద. గులాబ్ జామ్ చేయడానికి మనము ఉంది కదా! గులాబ్ జామ్ పౌడర్ తీసుకోవాలి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ యాడ్ చేయాలి. దీనివల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాక దెన్ షుగర్ కూడా యాడ్ చేయండి. 1 టేబుల్ స్పూన్ అంతా మంచిగా మిక్స్ చేయండి. పాలతో కానీ, నీళ్ళతో కానీ మిక్స్ చేసుకోండి. దానివల్ల టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. స్మూత్‌నెస్ కూడా బాగుంటుంది. ఇలా చేయడం వల్ల ఇలా మంచిగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా పిండిని మంచిగా నిదానంగా కలుపుకొని ఒక 30-40 మినిట్స్ వరకి ఒక ప్లేట్ కప్పేసి పెట్టేయాలి. చూసారా పిండి ఎంత సాఫ్ట్‌గా కలిసిపోయిందో చూసారా? అసలు ఈ సీజన్‌లో అయితే స్వీట్స్ తినొద్దు. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి. తొందరగా కోల్డ్ కఫ్ వచ్చేస్తుంది. కాకపోతే స్వీట్ అంటే ఇష్టం కదా! అసలెక్కడ తినకుండా ఉండలేం. చేసుకోవాలనిపించినప్పుడు తినాలనిపించినప్పుడు చేసుకొని తినేసేయడమే. ఇంకా 30-40 మినిట్స్ అయితే పిండయితే ఇలా సాఫ్ట్‌గా అయిపోయింది. కొంచెం ఇంకా దీన్ని ఒక రౌండ్ నెయ్యి గానీ, ఆయిల్ గానీ తీసుకొని కొద్దిగా వేసేసుకొని రౌండ్‌గా చేసుకోవాలి. రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. బ్రేక్ అవ్వకుండా చూసుకోవాలి బాల్స్ అనేవి. నిదానంగా రౌండ్ బాల్స్ లాగా ఒక్కొక్కటిగా చేసి పెట్టేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఇంకా మనం స్వీట్స్‌లలో ఈజీగా చేసే స్వీట్ ఇదొకటి కూడా చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. అండ్ ఈజీ మెథడ్ కూడా ఇది చేయడం. చాలా తొందరగా అయిపోతుంది. చాలా స్వీట్‌గా ఉంటుంది. 1, 2 తిన్నా కానీ చాలా అదొక ఏమంటారు హ్యాపీనెస్. స్వీట్ తిన్నాం కదా అని చెప్పేసి అట్లా ఉంటుందనమాట. ఈ విధంగా అయితే బాల్స్ అన్నీ చేసేసుకోవాలి. ఇంకా తర్వాత ఏం చేయాలంటే కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఈ గులాబ్ జామున్ బాల్స్ అన్నీ ఆయిల్‌లో వేసుకోవాలి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి గులాబ్ జామున్స్ అన్నీ. ఫ్రై అయిన తర్వాత వీటన్నింటిని పక్కన పెట్టుకోవాలి. ఓ దిక్కు ఫ్రై అవుతుంటేనే నెక్స్ట్ పొయ్యి మీద కూడా మనం చక్కెర పానకం పట్టుకోవచ్చు. ఈ విధంగా అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో ఫ్రై అయిపోయాయి ఇవన్నీ కూడా. దెన్ ఒక ప్యాకెట్ గులాబ్ జామున్ పిండికి 1 కప్ దాకా షుగర్ తీసుకున్నాను. దీనికి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ నియర్లీ తీసేసుకొని ఆ షుగర్ మంచిగా కరిగించి లైట్‌గా పానకం వచ్చే వరకు హీట్ చేశాను. దీంట్లోనే కొద్దిగా ఇలాచీ కూడా మనం దంచుకొని పౌడర్ వేసుకోవాలి. ఇంకా వాటర్ బాయిల్ అయిపోయి పానకం వచ్చినప్పుడు ఆ ఇలాచీ వేశాక ఫ్లేవర్ కోసం స్వీట్ ఫ్లేవర్ బాగుంటుంది కదా! అట్లా వేసుకోవాలి. దెన్ కొంచెం పానకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా కూల్ అయిన తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్న గులాబ్ జామున్ ఉన్నాయి కదా! అవి తీసుకెళ్ళి పానకంలో వేయాలి. ఒక 1 అవర్ వరకు లీవ్ చేసేస్తే ఆ ఉండలన్నీ కూడా ఆ వాటర్‌ని మంచిగా పీల్చుకొని తింటా ఉంటే స్మూతీగా, ఫఫీగా, స్వీట్‌గా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. తినండి చాలా బాగుంటుంది. ఫైనల్‌గా అయితే మా మమ్మీ టేస్ట్ చేసింది. మా మమ్మీకి బౌల్‌లో వేసి ఇచ్చేసాము. చాలా బాగుందంట. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.